చంచలమ్మ సింధూర కోసమని చెప్పి ముత్తైదువుల్ని ఇంటికి పిలిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూరాన్ని పిలిచి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే వాళ్ళ అత్తమ్మ చెప్పిన విధంగా అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ముత్తైదువులందరినీ ఇంట్లోపలకైతే ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ముత్తైదువులందరూ కలిసి లోపలికైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఇదిగోండి బొట్టు పెట్టి మరీ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని చెప్పేసి అయితే సింధూరాన్ని ముత్తైదుల దగ్గరికి పంపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే వాళ్ళందరికీ బొట్టు పెట్టి మరీ చాలా సంతోషంగా వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. చాముండి మాత్రం చాలా కోపంగా సింధూరాన్ని అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే వాళ్ళందరికీ బొట్టు పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా సంతోషంగా అక్కడ ఉన్న ముత్తైదువులందరికీ అక్షంతలు ఇచ్చి నా కోడల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి అయితే అంటూ సింధూరాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా సింధూర మీద అక్షంతలు జల్లి మరీ ఆశీర్వదిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇదంతా అత్తమ్మ వల్లే జరుగుతుంది. అత్తమ్మ నా పక్కన ఉన్నంత వరకు నాకు ఏమీ భయం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే సింధూర వైపు చూసి అలా నవ్వుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర కూడా చాలా సంతోషంగా చంచలమ్మ వైపు చూసి అత్తమ్మ నువ్వు ఒక్కరిదానివి ఉంటే చాలు నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది.